స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ మెథడాలజీలో మనం సెకండ్ చాప్టర్ గురించి డిస్కస్ చేస్తున్నాం. విజ్ఞాన శాస్త్రం చరిత్రకు సంబంధించినటువంటి చాప్టర్ ని డిస్కస్ చేస్తున్నాం. దీంట్లో మనం దాదాపు ఒక ముగ్గురు శాస్త్రవేత్తలు, దానికంటే ముందు ఉన్నటువంటి కొంత ఇంట్రడక్షన్ గురించి నేర్చుకున్నాం. తర్వాత ఈ రోజు ఇంకొక ముగ్గురు శాస్త్రవేత్తల గురించి నేర్చుకున్నాం. ఈ ముగ్గురు శాస్త్రవేత్తలు మనకి జగదీష్ చంద్రబోస్, ఎంఎస్ స్వామినాథన్, నెక్స్ట్ వచ్చి బీర్బల్ సాహ్ని. సో ఈ ముగ్గురు శాస్త్రవేత్తల గురించి కూడా ఇక్కడ మనం డిస్కస్ చేద్దాం. ముగ్గురు శాస్త్రవేత్తలు జగదీష్ చంద్రబోస్, ఎంఎస్ స్వామినాథన్, తర్వాత బీర్బల్ సాహ్ని. సో ఈ ముగ్గురు శాస్త్రవేత్తల గురించి కూడా ఈ రోజు మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దామండి. సో దీంట్లో ముందుగా జగదీష్ చంద్రబోస్. మరి జగదీష్ చంద్రబోస్ తీసుకున్నట్లయితే మనం ఈ జగదీష్ చంద్రబోస్ ముఖ్యంగా భారతదేశంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి మొక్కలకు సంబంధించినటువంటి శాస్త్రవేత్త. ఈ జగదీష్ చంద్రబోస్ జనరల్ గా మనందరికీ కూడా మనుషులు జంతువులకి ఎట్లా అయితే ప్రాణం ఉంటుందని మనకి తెలుసు, అదే విధంగా మొక్కలకి కూడా ప్రాణం ఉంటుంది అనేటటువంటి విషయాన్ని మొట్టమొదటిసారిగా చెప్పినటువంటి శాస్త్రవేత్త మన ఈ జగదీష్ చంద్రబోస్. మనుషులు జంతువులకు ఏ విధమైనటువంటి ప్రాణం ఉంటుందో అట్లాగే మొక్కలకి కూడా ప్రాణం ఉంటుంది, వాటికి కూడా ఫీలింగ్స్ ఉంటాయి అనేటటువంటి విషయాన్ని చెప్పినటువంటి శాస్త్రవేత్త మనకి ఈ జగదీష్ చంద్రబోస్. జనరల్ గా మనం తీసుకున్నట్లయితే మనుషులు గాని జంతువులు గాని వివిధ రకాలైనటువంటి ప్రేరణకు ప్రతిస్పందిస్తూ ఉంటాయి. అంటే ఒక స్టిమ్యులస్ కి రెస్పాన్స్ చూపిస్తూ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ టెంపరేచర్ కానివ్వండి, లేకపోతే ఇంకా చలికి కానివ్వండి, కాంతికి కానివ్వండి, శబ్దానికి కానివ్వండి, ఇట్లా ఇవి జంతువులు అన్ని కూడా ప్రతిస్పందిస్తూ ఉంటాయి, రెస్పాండ్ అవుతూ ఉంటాయి. అట్లాగే మొక్కలు కూడా వివిధ రకాలైనటువంటి ప్రేరణకి ప్రతిస్పందిస్తూ ఉంటాయి అనేటటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. అంటే కాంతి, తర్వాత శబ్దము, కాంతి, ఇట్లాంటి వివిధ రకాలైనటువంటి ప్రేరణలకు ఇవి కూడా ప్రతిస్పందిస్తాయి, వీటికి కూడా ఫీలింగ్స్ ఉంటాయి, ప్రాణం ఉంటుంది అనేటటువంటి విషయాన్ని చెప్పినటువంటి శాస్త్రవేత్త జగదీష్ చంద్రబోస్. మరి అతను జగదీష్ చంద్రబోస్ కి ఫిజిక్స్, కెమిస్ట్రీ, తర్వాత బోటనీ అంటే బాగా ఇష్టం. అంటే మూడు రకాలైనటువంటి సబ్జెక్టుల మీద అతనికి బాగా ఇంట్రెస్ట్ ఉన్నప్పటికీ కూడా ఎక్కువగా ఇతను బోటనీ మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయడం జరిగింది. అంటే వృక్ష శాస్త్రానికి సంబంధించినటువంటి వాటి మీద ఎక్కువగా పరిశోధనలు ఇతను చేయటం జరిగింది. కాబట్టి ఇతను ప్లాంట్ ఫిజియాలజీకి సంబంధించినటువంటి విషయాల మీద ఎక్కువగా పరిశోధన చేయడం జరిగింది. అంటే మొక్కలకు సంబంధించినటువంటి అంతర్గత నిర్మాణానికి సంబంధించినటువంటి, అంటే ఫంక్షనింగ్ సంబంధించినటువంటి ప్లాంట్ ఫిజియాలజీ అనేటటువంటి వాటి మీద ఎక్కువ రీసెర్చ్ చేయడం జరిగింది. అంటే ఫిజిక్స్ కానివ్వండి, కెమిస్ట్రీ కానీ, తర్వాత బోటనీ, ఈ మూడు రకాలైనటువంటి సబ్జెక్టుల మీద అతనికి ఇంట్రెస్ట్ ఉండి ఉన్నప్పటికీ కూడా కేవలం అతను బోటనీ, వృక్ష శాస్త్రంలో ప్లాంట్ ఫిజియాలజీకి సంబంధించినటువంటి ఆ టాపిక్స్ మీద ఎక్కువ అతను రీసెర్చ్ చేయడం జరిగింది. మరి ఇతనికి సంబంధించినటువంటి పుట్టుకి ఇవన్నీ తీసుకున్నట్లయితే ఇతను బంగ్లాదేశ్ లో మైమేన్ సింగ్ అనేటటువంటి ప్రాంతంలో 1858 నవంబర్ 30వ తేదీన ఇతను జన్మించడం జరిగింది. ఎక్కడ జన్మించాడంటే 1858 నవంబర్ 30న ఇతను బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి మైమేన్ సింగ్ అనేటటువంటి ఈ ప్రాంతంలో ఇతను జన్మించాడు. మరి అయితే ఇతను కనుక్కున్నటువంటి అంశాల్లో చాలా ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే క్రెస్కోగ్రాఫ్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ క్రెస్కోగ్రాఫ్ అనేటటువంటి పరికరాన్ని ఇతను కనుక్కున్నాడు. ఇతను కనుక్కున్నటువంటి క్రెస్కోగ్రాఫ్ అనేటటువంటి ఈ పరికరంతో తాను చేసేటటువంటి పరిశోధనలన్నింటినీ కూడా అతను సక్సెస్ఫుల్ గా చేయగలగటానికి ఈ పరికరం అనేది చాలా ఉపయోగపడింది. క్రెస్కోగ్రాఫ్ అంటే చెప్పే మనం మొక్కలకి ఫీలింగ్స్ ఉంటాయి, అవి కూడా ప్రతిస్పందిస్తాయి, వాటికి కూడా ప్రాణం ఉంటుంది అనేటటువంటి విషయాన్ని చెప్పడం కోసం ఇతను కనుక్కున్నటువంటి పరికరం ఏంటి అంటే క్రెస్కోగ్రాఫ్. సో ఈ పరికరాన్ని ఉపయోగించి మొక్కలు ఎట్లా అవి వాటికి ప్రాణం ఉంటుంది, అవి కూడా ఎట్లా రెస్పాండ్ అవుతుంటాయి అనేటటువంటి విషయాన్ని చెప్పడానికి కనుక్కున్నటువంటి పరికరం ఏది అంటే క్రెస్కోగ్రాఫ్. నెక్స్ట్ మొక్కలు కూడా ఎరువులు, కాంతి కిరణాలు, విష పదార్థాలకి కూడా ఇవి ప్రతిస్పందిస్తాయి అనేటటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. అంటే మొక్కలు ఏ విధంగా ఎరువులకు ప్రతిస్పందిస్తాయి, రసాయన పదార్థాలు వేసినప్పుడు ఎట్లా ప్రతిస్పందిస్తాయి, కాంతి కిరణాలకి ఎట్లా ప్రతిస్పందిస్తాయి అనేటటువంటి విషయాన్ని మొత్తం కూడా ఇతను తెలుసుకోవడానికి క్రెస్కోగ్రాఫ్ అనేది ఉపయోగపడింది. క్రెస్కోగ్రాఫ్ అనేటటువంటి పరికరాన్ని ఉపయోగించి మొక్కలు రసాయనాలకి ఎట్లా రెస్పాండ్ అవుతున్నాయి, కెమికల్స్ కి ఎట్లా రెస్పాండ్ అవుతున్నాయి, లేకపోతే ఇంకా విష పదార్థాలకి ఎట్లా రెస్పాండ్ అవుతున్నాయి, కాంతి కిరణాలకి ఎట్లా రెస్పాండ్ అవుతున్నాయి అనేటటువంటి విషయాన్ని చెప్పడం కోసం ఇతను కనిపెట్టినటువంటి పరికరము క్రెస్కోగ్రాఫ్. ఇతను బ్రోమైడ్ అనేటటువంటి ఒక విషము, ఆ విషాన్ని మొక్కల మీద పరిశోధన చేశాడు. అంటే మొక్కల మీద పరిశోధన చేసి బ్రోమైడ్ అనేటటువంటి విష పదార్థము మొక్కల మీద ఏ విధమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది అనేటటువంటి
విషయాన్ని అతను చెప్పడం జరిగింది. అంటే బ్రోమైడ్ అనేటటువంటి విష పదార్థాన్ని మొక్క మీద ప్రయోగించినప్పుడు దాని యొక్క ఆ మొక్కలో ఉండేటటువంటి ఫీలింగ్స్ ఎట్లా ఉంటాయి, లేకపోతే ఆ మొక్కలో జరిగేటటువంటి మార్పులు ఎట్లా ఉంటాయి అనేటటువంటి విషయాన్ని చెప్పడం కోసం ఇతను రాయల్ సొసైటీ ఆఫ్ లండన్ 1901 సంవత్సరం మే 10వ తారీఖున ఇతను ఈ విషయాన్ని రాయల్ సొసైటీ ఆఫ్ లండన్ కి చెప్పడం జరిగింది. రాయల్ సొసైటీ ఆఫ్ లండన్ లో 1901 మే 10వ తేదీన ఇతను జగదీష్ చంద్రబోస్ మొక్కల మీద బ్రోమైడ్ అనేటటువంటి విష పదార్థం యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది, లేకపోతే బ్రోమైడ్ అనేటటువంటి విష పదార్థాన్ని మొక్కల మీద ప్రయోగించినప్పుడు ఆ మొక్క యొక్క ఫీలింగ్స్ ఎట్లా ఉంటాయి, లేకపోతే దానిలో ఉన్నటువంటి ఇంటర్నల్ గా జరిగే మార్పులు ఎట్లా ఉంటాయి అనేటటువంటి విషయాన్ని ఇతను చెప్పడం జరిగింది. అంటే ఒక విష పదార్థాన్ని ఒక ఎలుక మీద ప్రయోగించినప్పుడు బ్రోమైడ్ అనేది జనరల్ గా మనకి పెడుతూ ఉంటాం మనం. ఎలుకలు ఇంట్లో ఉన్నప్పుడు ఎలుకలను కానీ, లేకపోతే పొలాల్లో ఉన్నటువంటి ఎలుకలను చంపడం కోసం కొన్ని విష పదార్థాలు కలిగినటువంటి కొన్ని బిళ్ళలు పెడుతూ ఉంటాం. మరి అట్లాంటి విష పదార్థం ఉన్నటువంటి బ్రోమైడ్ అనేటటువంటి విషయాన్ని ఒక ఎలుకకి ఇచ్చినప్పుడు ఆ ఎలుక ఏ విధమైనటువంటి ఇబ్బంది పడుతుంది, ఏ విధంగా బాధపడుతుంది, లేకపోతే దానికి ఎంత నరకయాతన అనుభవిస్తుందో అదే విధంగా మొక్క కూడా దాని ఫీలింగ్స్ అట్లా ఉంటాయి అని చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ ఆల్రెడీ చెప్పాం మనం, బ్రోమైడ్ అనేటటువంటి ఒక విష పదార్థాన్ని ఒక మొక్కలోనికి ఎక్కించినప్పుడు ఆ బ్రోమైడ్ అనేటటువంటి విష పదార్థాన్ని ఎలుక మీద ప్రయోగించినప్పుడు ఎలుక ఏ విధమైనటువంటి బాధని ఇబ్బందిని ఎదుర్కొంటుందో అదే రకమైనటువంటి ఆ బాధని ఇబ్బందిని ఈ మొక్కలు కూడా ఎదుర్కొంటాయి అనేటటువంటి విషయాన్ని ప్రాక్టికల్ గా ప్రయోగపూర్వకంగా అతను చేసి చెప్పడం జరిగింది. నెక్స్ట్ మరి జగదీష్ చంద్రబోస్ రాసినటువంటి గ్రంథం తీసుకున్నట్లయితే జగదీష్ చంద్రబోస్ రాసినటువంటి బుక్స్ రెండు ముఖ్యమైనటువంటి బుక్స్ ఉన్నాయి. అవి లివింగ్ అండ్ నాన్ లివింగ్ థింగ్స్. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. లివింగ్ థింగ్స్ అండ్ నాన్ లివింగ్ థింగ్స్. లివింగ్ అండ్ నాన్ లివింగ్ థింగ్స్ అనేటటువంటి బుక్ ని రాసినటువంటి శాస్త్రవేత్త ఎవరు అంటే మనకి బోస్ గారు. నెక్స్ట్ నెర్వస్ మెకానిజం ఆఫ్ ప్లాంట్స్. నెర్వస్ మెకానిజం ఆఫ్ ప్లాంట్స్ అనేటటువంటి బుక్ ని కూడా రాయటం జరిగింది. అంటే అవి రెస్పాండ్ అయ్యేటటువంటి విధానం అనేటటువంటిది ఎక్కువగా మరి మన శరీరం తీసుకున్నట్లయితే మన శరీరంలో నాడీ వ్యవస్థ అని చెప్తాం. అంటే నాడీ వ్యవస్థ అనేది బయట ప్రేరణకు ప్రతిస్పందించేటటువంటి స్వభావం మొత్తం కూడా ఈ నాడీ వ్యవస్థ కంట్రోల్లోనే ఉంటుంది. కాబట్టి మరి మొక్కలో కూడా అట్లా నెర్వస్ మెకానిజం ఆఫ్ ప్లాంట్స్ లో కూడా ఒక మెకానిజం ఉంటుంది. ఆ నెర్వస్ మెకానిజం వల్ల ప్లాంట్స్ అనేవి రెస్పాండ్ అవుతూ ఉంటాయి అనే విషయాన్ని ఇతను చెప్పడం జరిగింది. సో కాబట్టి ఇవి రెండు కూడా చాలా ముఖ్యమైనటువంటి బుక్స్, గుర్తుపెట్టుకోవాలి. లివింగ్ అండ్ నాన్ లివింగ్, నెక్స్ట్ నెర్వస్ మెకానిజం ఆఫ్ ప్లాంట్స్. సో ఈ రెండు బుక్స్ కూడా మనకి జగదీష్ చంద్రబోస్ గారు రాయటం జరిగింది. ఇతను కేవలం మొక్కల మీద పరిశోధన మాత్రమే చేయకుండా, అంటే మొక్కలకు ప్రాణం ఉంటుందని, అవి వివిధ రకాలైనటువంటి పదార్థాలకి ఎట్లా రెస్పాండ్ అవుతున్నాయి అనేటటువంటి విషయాన్ని చెప్పడంతో పాటు ఇతను రేడియో తరంగాల మీద కూడా పరిశోధన చేశాడు. అంటే ఫిజిక్స్ సంబంధించినటువంటి రేడియో తరంగాలకు సంబంధించినటువంటి అంశాల మీద కూడా ఇతను పరిశోధన చేశాడు. ఆల్రెడీ మనం చెప్పాము ఇతనికి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ అంటే బాగా ఇష్టం అని చెప్పాము. సో కాబట్టి మరి దీంట్లోనే భాగంగానే ఫిజిక్స్ సంబంధించినటువంటి రేడియో తరంగాల మీద కూడా ఇతను పరిశోధన చేయడం జరిగింది. మరి ఈ రేడియో తరంగాల్ని అతను కొలవడం కోసం, అంటే ఆ రేడియో తరంగాల్ని నమోదు చేయడం కోసం అతను ఒక ప్రత్యేకమైనటువంటి పరికరాన్ని కనుక్కున్నాడు. ఆ పరికరాన్ని కోహెరర్ అంటారు. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మరి ఇతను కనుక్కున్నటువంటి ఈ కోహెరర్ అనేటటువంటి ఆ పరికరం తోటి ఈ రేడియో తరంగాల్ని కనుక్కోవటంలో చాలా మంది అతను చూసి ఆశ్చర్యపోవటం జరిగింది. సో కాబట్టి అందరినీ కూడా ఆశ్చర్యపరిచేటటువంటి ఈ కోహెరర్ అనేటటువంటి పరికరాన్ని ఇతను కనుక్కోవటం జరిగింది. ఇతను కనుక్కున్నటువంటి ఈ కోహెరర్ అనేటటువంటి ఈ పరికరాన్ని ఉపయోగించి ఇతను రేడియో తరంగాలు ఏ విధంగా ఉంటున్నాయో వాటికి సంబంధించినటువంటి ఫ్రీక్వెన్సీని మొత్తం రికార్డ్ చేయడానికి ఇతను ఉపయోగించాడు కోహెరర్ అనేటటువంటి పరికరం. నెక్స్ట్ ఇతను 1920 సంవత్సరంలో ఫెలో ఆఫ్ రాయల్ సొసైటీకి సభ్యుడిగా ఎంపిక అవటం జరిగింది. 1920 సంవత్సరంలో ఫెలో ఆఫ్ రాయల్ సొసైటీకి ఇతను సభ్యుడిగా ఎంపిక అవటం జరిగింది. నెక్స్ట్ ఇతను కోల్కతాలో బోస్ ఇన్స్టిట్యూట్ ని స్థాపించడం జరిగింది. కోల్కతాలో ఇతను బోస్ ఇన్స్టిట్యూట్ ని స్థాపించడం జరిగింది. మరి ఇతను తర్వాత 1937 నవంబర్ 23వ తేదీన ఇతను చనిపోవటం జరిగింది. 1937 నవంబర్ 23వ తేదీన ఇతను చనిపోవటం జరిగింది. సో ఇది సంబంధించినటువంటివి. వీటిలో మనకి ఎక్కువగా మరి అడగడానికి అవకాశం ఉండేటటువంటి బిట్స్, బోస్ ఇన్స్టిట్యూట్
బోస్ ఇన్స్టిట్యూట్ అనేటటువంటిది జగదీష్ చంద్రబోసు రూపొందించాడు, అంటే స్థాపించాడు. మరి ఇది ఎక్కడ, ఏ స్థలంలో దీన్ని స్థాపించాడు అంటే కోల్కతాలో దీన్ని స్థాపించాడు. కలకత్తాలో దీన్ని స్థాపించడం జరిగింది. నెక్స్ట్ ఫెలో ఆఫ్ రాయల్ సొసైటీ అనేటటువంటిది దీనికి ఎప్పుడు ఎంపికయ్యాడు అంటే 1920 సంవత్సరంలో ఎంపికయ్యాడు. అంటే ఇది డైరెక్ట్ గా ఇట్లా సంవత్సరం అనేది అడగడానికి అవకాశం లేకపోయినప్పటికీ మరి ఈ శాస్త్రవేత్తకు సంబంధించినటువంటి 4 స్టేట్మెంట్లు ఇచ్చినప్పుడు మరి ఆ 4 స్టేట్మెంట్లకు సంబంధించినటువంటి దాంట్లో కూడా ఇది ఒకవేళ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం కూడా రావచ్చు. నెక్స్ట్ రేడియో తరంగాల్ని నమోదు చేయడం కోసం జగదీష్ చంద్రబోస్ ఉపయోగించినటువంటి పరికరం పేరు ఏంటి అని అడుగుతాడు. మరి ఈ పరికరం పేరు ఏంటి అంటే కోహెరర్ అనేటటువంటి పరికరాన్ని ఉపయోగించి ఇతను రేడియో తరంగాల్ని నమోదు చేయడానికి ఉపయోగించాడు. నెక్స్ట్ లివింగ్ థింగ్స్ అండ్ లివింగ్ అండ్ నాన్ లివింగ్ అనేటటువంటి పుస్తకాన్ని, నర్వస్ మెకానిజం ఆఫ్ ప్లాంట్స్, ఈ పుస్తకాన్ని రాసినటువంటి శాస్త్రవేత్త ఎవరు అని అడగడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి దీనికి సరైన సమాధానము మనకి జగదీష్ చంద్రబోస్. నెక్స్ట్ చూడండి, ఇతను ఎలుకల మీద బ్రోమైడ్ అనేటటువంటి మందును ప్రయోగించినప్పుడు ఎలుక ఏ విధమైనటువంటి ఇబ్బందికి గురవుతుందో అదే రకమైనటువంటి ఇబ్బంది మొక్కకు కూడా ఆ బ్రోమైడ్ ను గురి చేసినప్పుడు మొక్కలు కూడా అదే విధమైనటువంటి ఇబ్బంది, బాధ అనేది ఎదుర్కోవటం జరుగుతుంది అనేటటువంటి విషయాన్ని ఎవరు గుర్తించారు అని ప్రశ్న అడిగినప్పుడు మనకి జగదీష్ చంద్రబోస్ అని ఆన్సర్ రాయొచ్చు. నెక్స్ట్ మరి బ్రోమైడ్ అనేటటువంటి విషయాన్ని మొక్కల్లో ప్రయోగించినప్పుడు ఎలుకలు ఏ విధమైనటువంటి ఇబ్బందికి గురవుతాయో అదే రకమైనటువంటి ఇబ్బందికి గురవుతాయి అనేటటువంటి విషయాన్ని అతను ఎక్కడ ఎవరికి చెప్పాడు అంటే రాయల్ సొసైటీ ఆఫ్ లండన్. ఎవరికి చెప్పాడు అంటే రాయల్ సొసైటీ ఆఫ్ లండన్ లో అతను 1901 మే 10వ తేదీన ఇతను చెప్పటం జరిగింది. నెక్స్ట్ మొక్కలు ఎరువులు, కాంతి కిరణాలు, విష పదార్థాలు మొదలైన వాటికి ప్రతిస్పందిస్తాయి అనేటటువంటి విషయాన్ని చెప్పినటువంటి శాస్త్రవేత్త, ప్రయోగపూర్వకంగా చెప్పినటువంటి శాస్త్రవేత్త ఎవరు అంటే మనకి జగదీష్ చంద్రబోస్. నెక్స్ట్ క్రెస్కోగ్రాఫ్ అనేటటువంటి పరికరాన్ని కనుగొన్నటువంటి శాస్త్రవేత్త ఎవరు అంటే జగదీష్ చంద్రబోస్. నెక్స్ట్ మొక్కలకు ప్రాణం ఉంటుంది అనే విషయాన్ని చెప్పడం కోసం జగదీష్ చంద్రబోస్ కనుక్కున్నటువంటి పరికరం పేరు ఏంటి అంటే క్రెస్కోగ్రాఫ్. ఓకే, తర్వాత ఇతను ఎక్కడ పుట్టాడంటే బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి మైమన్ సింగ్ అనేటటువంటి ప్రాంతంలో 1858 నవంబర్ 30వ తేదీన ఇతను జన్మించడం జరిగింది. మరి జగదీష్ చంద్రబోస్ ఎక్కువగా ఏ అంశాల మీద ఎక్కువగా అతను ఫోకస్ చేశాడు అంటే ప్లాంట్ ఫిజియాలజీ, అంటే అతనికి కెమిస్ట్రీ, ఫిజిక్స్, బాటనీ 3 సబ్జెక్టుల మీద ఇంట్రెస్ట్ ఉన్నప్పటికీ కూడా బాటనీకి సంబంధించినటువంటి దాంట్లో ప్లాంట్ ఫిజియాలజీకి సంబంధించినటువంటి అంశాల మీద ఎక్కువగా అతను పరిశోధన చేయడం జరిగింది. సో ఇది మనకి జగదీష్ చంద్రబోస్ సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ఇన్ఫర్మేషన్ అండి. నెక్స్ట్ ఎంఎస్ స్వామినాథన్. మరి ఎంఎస్ స్వామినాథన్ తీసుకున్నట్లయితే ఎంఎస్ స్వామినాథన్ అనేటటువంటి శాస్త్రవేత్త మరి భారతదేశంలో ఆహార కొరత, ఆహారపు సమస్యతోటి కొట్టుమిట్టాడుతున్నటువంటి సమయంలో మన భారతదేశానికి కావాల్సినటువంటి ఆహార ధాన్యాలను అందించి అతను మన భారతదేశానికి ఆహార సమస్యను తీర్చినటువంటి ఒక గొప్ప శాస్త్రవేత్త. ఇతను ఒక భారతదేశంలో హరిత విప్లవ పితామహుడు అని కూడా చెప్తాడు. కాబట్టి ఇతను ఎంఎస్ స్వామినాథన్ ని భారతదేశంలో హరిత విప్లవ పితామహుడు అని చెప్పడం జరుగుతుంది. అంటే భారతదేశంలో ఆహార కొరత, ఆహారపు సమస్యతో ఎదుర్కొన్నటువంటి సమస్య ఉన్నటువంటి సమయంలో అతను చేసినటువంటి పరిశోధన వల్ల మన భారతదేశంలో ఎక్కువగా వరి కానివ్వండి, గోధుమ కానివ్వండి, ఎక్కువ దిగుబడి ఇచ్చేటటువంటి వరి, గోధుమ రకాలకు సంబంధించినటువంటి అంశాల మీద ఎక్కువగా అతను పరిశోధన చేసి మన భారతదేశంలో వరి, గోధుమను ఎక్కువ మొత్తంలో పండించేటట్లు ఇతను చేసినటువంటి పరిశోధనలు ఉపయోగపడ్డాయి. సో కాబట్టి ఇతను ఒక జన్యు శాస్త్రవేత్త. మనకి ఈ ఎంఎస్ స్వామినాథన్ శాస్త్రవేత్త ఒక జన్యు శాస్త్రవేత్త. తాను చేసినటువంటి పరిశోధన వల్ల మన భారతదేశంలో వరి, తర్వాత గోధుమ, వంగడాలను తయారు చేయడం జరిగింది. అంటే మన భారతదేశ పరిస్థితులకు అనుకూలంగా ఉన్నటువంటి వరి వంగడాలు కానివ్వండి, గోధుమ వంగడాలు కానీ ఇతను తయారు చేసి తనకున్నటువంటి జన్యుశాస్త్ర పరిజ్ఞానంతో తయారు చేసి ఎక్కువ మొత్తంలో వరి గాని, గోధుమలు గాని పండించే రకాలను ఇతను తయారు చేయడం జరిగింది. ఇతను 1925 సంవత్సరం ఆగస్టు 7వ తేదీన ఇతను జన్మించడం జరిగింది. 1925 ఆగస్టు 7న ఇతను జన్మించడం జరిగింది. ఎక్కడంటే మద్రాస్ ప్రెసిడెన్సీ, కుంభకోణం అనేటటువంటి ప్రాంతంలో ఇతను జన్మించడం జరిగింది.
మద్రాస్ ప్రెసిడెన్సీలో కుంభకోణం అనేటటువంటి ప్రాంతంలో ఇతను జన్మించడం జరిగింది. మరి ఇతను స్టడీ తీసుకున్నట్లయితే స్టడీ మొత్తం ఇండియాలో జరిగింది, కానీ డాక్టరేట్ మాత్రం ఇతను కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో తీసుకున్నాడు. ఇతను స్టడీ మొత్తం కూడా మన ఇండియాలో జరిగినప్పటికి కూడా అతను కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో అతను డాక్టరేట్ ని తీసుకోవడం జరిగింది. ఇతను వివిధ రకాలైనటువంటి ఉన్నతమైనటువంటి పదవుల్ని ఆశించాడు. అంటే భారతదేశంలో కానివ్వండి, లేకపోతే దేశీయంగా కానీ అంతర్జాతీయంగా కానీ వివిధ రకాలైనటువంటి ప్రసిద్ధి చెందిన ప్రఖ్యాతి చెందినటువంటి వివిధ రకాలైనటువంటి పదవుల్లో ఇతను ఉండటం జరిగింది. ఉన్నతమైనటువంటి పదవుల్ని అతను చేయటం జరిగింది. ఇతను చేసినటువంటి పరిశోధన తీసుకున్నట్లయితే మెక్సికోకి చెందినటువంటి ఆ వంగడం ఏదైతే ఉందో, గోధుమ రకానికి చెందినటువంటి ఆ మెక్సికన్ పొట్టి రకానికి చెందినటువంటి వంగడాన్ని మన భారతదేశ పరిస్థితులకు అనుకూలంగా కొన్ని మార్పులు చేసి మన భారతదేశంలో అత్యధిక దిగుబడిని ఇచ్చేటటువంటి వంగడాన్ని ఇతను తయారు చేయడం జరిగింది. దీన్ని ఇదే ఎంఎస్ స్వామినాథన్ చేసినటువంటి గొప్ప ఆవిష్కరణ. అంటే ఏంటి, మెక్సికోలో ఉన్నటువంటి ఆ పొట్టి రకానికి చెందినటువంటి గోధుమ ఏదైతే ఉందో, ఆ మెక్సికన్ పొట్టి రకానికి చెందినటువంటి ఆ గోధుమ పంటని మన భారతదేశ పరిస్థితులకు అనుకూలమైనటువంటి పరిస్థితులతోటి దాన్ని మార్పులు చేసి ఎక్కువ దిగుబడిని ఇచ్చేటటువంటి వంగడాలని అతను రూపొందించడం జరిగింది. ఇవన్నీ కూడా మరి భారతదేశ వాతావరణ పరిస్థితులు తట్టుకొని ఎక్కువ దిగుబడిని ఇచ్చేటటువంటి వంగడాలని అతను రూపొందించడం జరిగింది. ఇతను 1972 నుంచి 79 వరకు ఐసీఆర్ లో డైరెక్టరేట్ ఆఫ్ జనరల్ గా పనిచేయడం జరిగింది. డైరెక్టర్ జనరల్ గా పనిచేయడం జరిగింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ అనేటటువంటి దాంట్లో డైరెక్టర్ జనరల్ గా చేయటం జరిగింది 72 నుంచి 79 వరకు. నెక్స్ట్ 1979 నుంచి 1980 వరకు ఇండియన్ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఇరిగేషన్ అనేటటువంటి దాంట్లో ఇతను పనిచేయటం జరిగింది. నెక్స్ట్ 1982 నుంచి 88 వరకు IRRI అంటే ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేటటువంటి దాంట్లో ఇతను డైరెక్టర్ జనరల్ గా పనిచేయటం జరిగింది. మరి ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ అనేటటువంటి ఈ సంస్థలో ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో ఇతను డైరెక్టర్ జనరల్ గా కూడా ఇతను పనిచేయటం జరిగింది. తర్వాత 1984 నుంచి 1990 వరకు ఇతను IUCN అంటే ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ న్యాచురల్ రిసోర్స్. సో ఇది IUCN ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ న్యాచురల్ సొసైటీ అనేటటువంటి దాంట్లో ఇతను పనిచేయటం జరిగింది, డైరెక్టర్ గా పనిచేయటం జరిగింది. నెక్స్ట్ SRF కి ఎంపికైనటువంటి మొట్టమొదటి శాస్త్రవేత్త మన ఎంఎస్ స్వామినాథన్. నెక్స్ట్ ఇతనికి 1967 సంవత్సరంలో పద్మశ్రీ అవార్డు రావడం జరిగింది. నెక్స్ట్ 1971లో రామన్ మెగసెసే అవార్డుని ఇతను దక్కించుకోవడం జరిగింది. రామన్ మెగసెసే అవార్డు 1971లో ఇతనికి రావడం జరిగింది. నెక్స్ట్ 1972లో పద్మభూషణ్ అవార్డు వచ్చింది. 1989లో పద్మ విభూషణ్ అవార్డుని ఇతను సాధించడం జరిగింది. నెక్స్ట్ 1986లో ఆల్బర్ట్ ఐన్స్టీన్ వరల్డ్ అవార్డ్ ఆఫ్ సైన్స్ అనేటటువంటిది 1986 సంవత్సరంలో ఇతను దక్కించుకోవడం జరిగింది. 1987లో వరల్డ్ ఫుడ్ ప్రైజ్, అంతర్జాతీయ ఫుడ్ ప్రైజ్ ని ఇతను సంపాదించడం జరిగింది. వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ని 1987 సంవత్సరంలో ఇతను దక్కించుకోవడం జరిగింది. నెక్స్ట్ 1999లో వోల్వో ఎన్విరాన్మెంటల్ ప్రైజ్ ని ఇతను సాధించడం జరిగింది. వోల్వో ఎన్విరాన్మెంటల్ ప్రైజ్ 1999లో ఇతనికి రావడం జరిగింది. నెక్స్ట్ 2000లో ఇందిరాగాంధీ పీస్ ప్రైజ్, ఇందిరాగాంధీ శాంతి బహుమతిని కూడా ఇతను పొందటం జరిగింది 2000 సంవత్సరంలో.
నెక్స్ట్ 2013లో ఇందిరాగాంధీ అవార్డు ఫర్ నేషనల్ ఇంటిగ్రేషన్, ఇందిరాగాంధీ అవార్డు ఫర్ నేషనల్ ఇంటిగ్రేషన్ అనేటటువంటి ఇది కూడా ఇతను కూడా రావటం జరిగింది. సో ఇది ఎంఎస్ స్వామినాథన్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. సో కాబట్టి మన భారతదేశంలో వరి, గోధుమ, వంగడాల మీద పరిశోధన చేసి భారతదేశంలో ఉన్నటువంటి ఆహార కొరతను తీర్చి మన భారతదేశంలో హరిత విప్లవ పితామహుడుగా పేరు పొందినటువంటి శాస్త్రవేత్త ఎవరు అంటే ఎంఎస్ స్వామినాథన్. ఇతను వరి, గోధుమ, వంగడాల మీద పరిశోధన చేసినటువంటి జన్యు శాస్త్రవేత్త. ఇతను మద్రాస్ ప్రెసిడెన్సీ కుంభకోణంలో జన్మించాడు. ఇతను ఇండియాలో స్టడీ కంప్లీట్ అయింది. నెక్స్ట్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో డాక్టరేట్ కంప్లీట్ చేశాడు. ఇతను వివిధ రకాలైనటువంటి దేశీయ, అంతర్జాతీయమైనటువంటి స్థాయిలో ఉన్నతమైనటువంటి పదవుల్ని అలంకరించడం జరిగింది. ఇతను మెక్సికన్ పొట్టి వెరైటీని, పొట్టి రకాన్ని భారతదేశ పరిస్థితులకు అనుకూలమైనటువంటి విధంగా మార్పులు చేసి ఎక్కువ దిగుబడిని ఇచ్చేటటువంటి వంగడాన్ని ఇతను కనిపెట్టడం జరిగింది. 72 నుంచి 79 వరకు ఐసిఏఆర్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ లో డైరెక్టర్ జనరల్ గా పనిచేయడం జరిగింది. 79 నుంచి 80 వరకు ఇండియన్ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఇరిగేషన్ లో డైరెక్టర్ జనరల్ గా పనిచేయడం జరిగింది. నెక్స్ట్ 82 నుంచి 88 వరకు IRRI లో పనిచేశాడు. ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో పనిచేశాడు. నెక్స్ట్ 84 నుంచి 90 వరకు IUCN ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ న్యాచురల్ సొసైటీలో ఇతను పనిచేయడం జరిగింది. నెక్స్ట్ ఇతను SRF ని సాధించినటువంటి మొట్టమొదటి శాస్త్రవేత్త. తర్వాత 67వ సంవత్సరం పద్మశ్రీ, తర్వాత రామన్ మెగసెసే అవార్డులు, పద్మభూషణ్, పద్మవిభూషణ్, తర్వాత ఆల్బర్ట్ ఐన్స్టీన్ వరల్డ్ అవార్డు, నెక్స్ట్ వరల్డ్ ఫుడ్ ప్రైజ్, వరల్డ్ ఎన్విరాన్మెంటల్ ప్రైజ్, ఇందిరాగాంధీ శాంతి బహుమతి, ఇందిరాగాంధీ అవార్డు ఫర్ నేషనల్ ఇంటిగ్రేషన్ అవార్డుని ఇతను సాధించడం జరిగింది. సో ఇది ఎంఎస్ స్వామినాథన్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. దీంట్లో ఎక్కువగా అడగడానికి అవకాశం ఉన్నటువంటి బిట్ ఏంటి అంటే హరిత విప్లవ పితామహుడు అని ఎవరిని పిలుస్తారంటే ఎంఎస్ స్వామినాథన్. ఎంఎస్ స్వామినాథన్ ఈ క్రింది వాటిలో దేంట్లో ఎక్కువ అగ్రగణ్యుడు అని అడిగినప్పుడు మనకి హరిత విప్లవం, తర్వాత శ్వేత విప్లవం, లేకపోతే నీలి విప్లవం ఆప్షన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వరి, గోధుమ రకాలపైన పరిశోధన చేసి భారతదేశంలో ఆహార సమస్య కొరతను తీర్చినటువంటి శాస్త్రవేత్త ఎవరంటే ఎంఎస్ స్వామినాథన్. నెక్స్ట్ మెక్సికన్ పొట్టి రకాన్ని భారతదేశ పరిస్థితులకు అనుకూలంగా రూపొందించి భారతదేశంలో ఆహార కొరతను తీర్చినటువంటి శాస్త్రవేత్త ఎవరు అంటే ఎంఎస్ స్వామినాథన్. నెక్స్ట్ వీటిలో అబ్రివేషన్స్ వీటిని అడగడానికి అవకాశం ఉంటుంది. ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రీసెర్చ్ అండ్ ఇండియన్ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఇరిగేషన్, ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ న్యాచురల్ రిసోర్స్, తర్వాత ఇంకేమున్నాయి. సో ఇవి వీటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అండి. సో ఇట్లా మనకి ఎంఎస్ స్వామినాథన్ సంబంధించినటువంటి డీటెయిల్స్ ఎక్కువగా అడగడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మనకి బీర్బల్ సాహ్ని గురించి నెక్స్ట్ చూద్దాం. మరి బీర్బల్ సాహ్ని 1891 సంవత్సరంలో జన్మించాడు. ఇతను 1891లో జన్మించి 1891లో జన్మించాడు. 1949 ఏప్రిల్ 10వ తేదీన ఇతను మరణించడం జరిగింది. అయితే ఈయనకు సంబంధించినటువంటి డీటెయిల్స్ తీసుకున్నట్లయితే ఇతను పురావృక్ష శాస్త్రవేత్త. మన భారతదేశంలో పురావృక్ష శాస్త్రవేత్త అనేటటువంటి శాస్త్రవేత్త ఇతను. అంటే మనకి జనరల్ గా తెలుసు పురాజీవ శాస్త్రం అనేది మనకి ఏంటి అంటే పూర్వకాలంలో పేలియంటాలజీ అంటారు. పేలియంటాలజీ లేదా పురాజీవ శాస్త్రం గురించి చూద్దాం. పురాజీవ శాస్త్రం అంటే పురాతన కాలంలో జీవించి ప్రస్తుతం చనిపోయి ఇప్పుడు లేకుండా ఉన్నటువంటి జంతువులకు సంబంధించినటువంటి శరీర భాగాలని ఏమని చెబుతారంటే శిలాజాలు అంటారు. ఆ శిలాజాలను గురించి అధ్యయనం చేసేటటువంటి శాస్త్రాన్ని పురాజీవ శాస్త్రం అంటారు. అర్థమవుతుంది కదా. పురాజీవ శాస్త్రం అనేటటువంటిది ఏంటి అంటే శిలాజాలని అధ్యయనం చేసేటటువంటి శాస్త్రాన్ని పురాజీవ శాస్త్రం అంటారు, పేలియంటాలజీ అంటారు. అయితే మరి అసలు శిలాజం అంటే ఏంటో చూద్దాం. శిలాజం అంటే ఏంటి అంటే పురాతన కాలంలో జీవించి ప్రస్తుతం లేకుండా అంతరించిపోయినటువంటి జంతువులకు సంబంధించినటువంటి శరీర భాగాలు ఏవైతే ఉన్నాయో వాటిని శిలాజాలు అంటారు. ఆ శిలాజాలని అధ్యయనం చేసేటటువంటి శాస్త్రాన్ని పురాజీవ శాస్త్రం అంటారు. మరి అయితే పురాజీవ శాస్త్రం పేలియంటాలజీ అనేది మళ్ళీ 2 రకాలుగా ఉంటుంది.
ఆ శిలాజాలు అధ్యయనం చేసేటటువంటి శిలాజాలు అనేవి మొక్కలైనట్టయితే, మొక్కల భాగాలైనట్టయితే దాన్ని పురావృక్ష శాస్త్రం అంటారు. అట్లా కాకుండా శిలాజాలు అధ్యయనం చేసేటటువంటి శిలాజాలు జంతువులకు సంబంధించినవి అయితే వాటిని పురా జంతు శాస్త్రం అంటారు. సో కాబట్టి పురాజీవ శాస్త్రం అనేది మనకి 2 రకాలుగా ఉంటుంది. పురా వృక్ష శాస్త్రము, పురా జంతు శాస్త్రము. పేలియోంటాలజీ అనేది పేలియో బాటనీ ఉంటది, పేలియో జువాలజీ ఉంటది. పేలియో బాటనీ పురావృక్ష శాస్త్రం అనేది మొక్కలకు సంబంధించినటువంటి శిలాజాలని అధ్యయనం చేస్తుంది. పురా జంతు శాస్త్రం పేలియో జువాలజీ అనేది జంతువులకు సంబంధించినటువంటి శిలాజాలని అధ్యయనం చేస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక మొక్క అంతరించిపోయినటువంటి మొక్క ఉందనుకోండి, దాని మీద అధ్యయనం చేస్తే అది పురావృక్ష శాస్త్రం, పేలియో బాటనీ. అట్లా కాకుండా ఏదైనా ఒక జంతువు అంతరించిపోయి ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ డైనోసార్ ఉంది, ఆ డైనోసార్ కు సంబంధించినటువంటి ఎముకలు, దంతాలు, గోళ్లు, గిట్టలు వాటి మీద పరిశోధన చేసి వాటి వివరాలు తెలుసుకున్నట్లయితే అది పురా జంతు శాస్త్రం, పేలియో జువాలజీ. సో కాబట్టి పేలియో బాటనీ, పేలియో జువాలజీ రెండింటిని కలిపి పేలియోంటాలజీ అంటారు. సో మరి ఈ విధంగా మరి ఇతను బీర్బల్ సాహ్ని కేవలం ఇతను వృక్ష శిలాజాల మీద పరిశోధన చేశాడు కాబట్టి ఇతను పురావృక్ష శాస్త్రవేత్తగా ఇతను పేరెన్నికగలగడం జరిగింది. దీంతో పాటు భూగర్భ శాస్త్రవేత్త కూడా ఇతను పరిశోధన చేశాడు, అంటే జియాలజిస్ట్ అంటారు ఇతన్ని. అంటే భూగర్భ శాస్త్రవేత్తగా కూడా ఇతన్ని మనం గుర్తించవచ్చు. అంటే ఇతను మరి భూగర్భంలో ఉన్నటువంటివే కదా మరి శిలాజాలు అనేది ఎక్కడ దొరుకుతాయంటే భూగర్భంలో నుంచే దొరుకుతాయి. కాబట్టి మరి భూగర్భంలో ఉన్నటువంటి శిలాజాల మీద పరిశోధన చేసేటప్పుడు మరి భూగర్భ శాస్త్రవేత్త కూడా అయి ఉండటం వల్ల ఏంటంటే ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ అనేది అతనికి గ్యాదర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఇతను ఒక జియాలజిస్ట్, భూగర్భ శాస్త్రవేత్తగా కూడా ఉన్నాడు. మరి ఇతను బీర్బల్ సాహ్ని భారత ఉపఖండంలో శిలాజాల మీద పరిశోధన చేయడం జరిగింది. ఈ పేలియోంటాలజీ అనేటటువంటి దాని మీద శిలాజాలు ఏవైతే ఉన్నాయో ఫాజిల్స్ వాటి మీద పరిశోధన చేశాడు. మరి ఇతను ఎక్కడ పుట్టాడు అంటే వెస్ట్ బెంగాల్లో బేరా అనేటటువంటి ప్రాంతంలో 1891 నవంబర్ 14న జన్మించారు. నవంబర్ 14, 1891లో జన్మించాడు. మరి ఇతను స్టడీ తీసుకున్నట్లయితే లాహోర్ లో గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ యూనివర్సిటీ, తర్వాత పంజాబ్ యూనివర్సిటీలో ఇతను స్టడీ అనేది కంప్లీట్ అయిపోయింది. లాహోర్ గవర్నమెంట్ కాలేజీ యూనివర్సిటీ, తర్వాత పంజాబ్ యూనివర్సిటీలో అతనికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ మొత్తం కూడా పూర్తయిపోయింది. నెక్స్ట్ 1914లో కేంబ్రిడ్జ్ ఇమాన్యుయల్ కాలేజీలో ఇతను డిగ్రీని సంపాదించాడు. కేంబ్రిడ్జ్ ఇమాన్యుయల్ యూనివర్సిటీలో ఇతను డిగ్రీని కంప్లీట్ చేశాడు. నెక్స్ట్ 1919లో ఏసీ సివార్ట్ ఇతను లండన్ యూనివర్సిటీలో ఏసీ సివార్ట్ అనేటటువంటి అతని గైడెన్స్ లో అతను డిఎస్సి డిగ్రీని కంప్లీట్ చేశాడు. మరి డిఎస్సి డిగ్రీ అనేది ప్రస్తుతం మనకి ఇప్పుడు ఎక్కడ అందుబాటులో లేదు. మరి డిఎస్సి డిగ్రీ అనేటటువంటిది గతంలో ఉన్నటువంటి ఒక కోర్సు. సో కాబట్టి దానికి సంబంధించినటువంటి ఆ కోర్సును అతను కంప్లీట్ చేయడం జరిగింది. ఎవరి సలహా మేరకు అంటే ఏసీ సివార్ట్ యొక్క గైడెన్స్ లో మన బీర్బల్ సాహ్ని గారు డిఎస్సి డిగ్రీని కంప్లీట్ చేయడం జరిగింది. నెక్స్ట్ వారణాసిలో బెనారస్ హిందూ యూనివర్సిటీలో బాటనీ ప్రొఫెసర్ గా చేశాడు ఇతను. వారణాసిలో ఉన్నటువంటి బెనారస్ హిందూ యూనివర్సిటీలో ఇతను బాటనీ ప్రొఫెసర్ లాగా పనిచేశాడు. తర్వాత 1929లో డిఎస్సి డిగ్రీని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుంచి అతను పొందడం జరిగింది. బీర్బల్ సాహ్ని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుంచి డిఎస్సి డిగ్రీని అతను పొందడం జరిగింది. నెక్స్ట్ 1936లో రాయల్ సొసైటీకి సభ్యుడిగా ఎంపిక అయ్యాడు ఇతను ఫస్ట్ ఎఫ్ఆర్ఎస్ సాధించినటువంటి ఇండియన్ బాటనీ సైంటిస్ట్. ఫస్ట్ ఎఫ్ఆర్ఎస్ సాధించినటువంటి ఇండియన్ బాటనిస్ట్. నెక్స్ట్ ఇతను ఎక్కువగా పురావృక్ష శాస్త్రానికి సంబంధించినటువంటి పరిశోధన చేయడం జరిగింది. అంటే వృక్ష శాస్త్రానికి సంబంధించినటువంటి శిలాజాల మీద ఇతను ఎక్కువగా పరిశోధన చేయడం జరిగింది. మరి ఇతను చేసినటువంటి ఈ పరిశోధనలు మొత్తం కూడా ఈ శిలాజాలకు సంబంధించినటువంటి మొక్కలకు సంబంధించినటువంటి శిలాజాల మీద ఎక్కువ ఎక్కడ పరిశోధన చేశాడంటే బీహార్ లో ఉన్నటువంటి రాజ్మహల్ హిల్స్ లో పరిశోధన చేశాడు. బీహార్ లోని రాజ్మహల్ హిల్స్ లో ఇతను పరిశోధన చేసి శిలాజ వృక్షాల గురించి తెలుసుకున్నాడు. అంటే అక్కడ ఆ ప్రాంతంలో బీహార్ లో ఉన్నటువంటి రాజ్మహల్ హిల్స్ లో ఉన్నటువంటి కొన్ని పురాతన కాలంలో జీవించి అంతరించిపోయినటువంటి మొక్కలకు సంబంధించినటువంటి ఆ భాగాలను అతను పరిశోధన చేయడం జరిగింది. ఈ విధంగా శిలా వృక్షాల మీద అతను పరిశోధన చేశాడు. ఎక్కడ చేశాడంటే బీహార్ లోని రాజ్మహల్ హిల్స్ లో అతను పరిశోధన చేశాడు.
అతను అట్లా పరిశోధన చేసేటప్పుడు అతనికి దొరికినటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే టీలో ఫిల్లం అనేటటువంటి మొక్కను అప్పటి వరకు కూడా అంతరించిపోయింది, అది ఒక శిలాజం అని చెప్పి అనుకున్నారు. మరి ఆ శిలాజం అనుకున్నటువంటి ఈ టీలో ఫిల్లం మొక్కని అతను ఏం చేశాడంటే మొత్తాన్ని జాగ్రత్తగా దానికి సంబంధించినటువంటి అవశేషాలు, అంటే ఆ మొక్కకు సంబంధించినటువంటి కొన్ని విత్తనాలు కానీ కొన్ని భాగాలు కానీ దొరికినప్పుడు అతను దాన్ని పునర్నిర్మాణం చేసి మళ్ళీ ఆ మొక్కను బతికించాడు అతను. సో మరి ఆ విధంగా బతికించడం వల్ల మళ్ళీ ఆ మొక్కకి పేరు పెట్టాడు, విలియం సోనియా సివార్డియానా అతను పేరు పెట్టినటువంటి మొక్క అది. విలియం సోనియా సివార్డియానా అనేటటువంటి పేరుని ఇతను దానికి సూచించడం జరిగింది. సో కాబట్టి ఈ విధంగా మనకి బీర్బల్ సాహిని బీహార్ లో ఉన్నటువంటి రాజ్మహల్ హిల్స్ లో అతను పురాతన కాలంలో అంతరించిపోయినటువంటి వృక్ష శిలాజాల మీద అతను పరిశోధన చేస్తున్నాడు. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే వివృత బీజాలకు సంబంధించినటువంటి జిమ్నోస్పెర్మ్స్ సంబంధించినటువంటి ఫాజిల్స్, శిలాజాలు. అట్లా పరిశోధన చేసేటప్పుడు టీలో ఫిల్లం అనేటటువంటి ఒక బ్రయో జిమ్నోస్పెర్మ్ మొక్క ఏదైతే ఉందో ఆ వివృత బీజం మొక్క శిలాజం అనుకున్నటువంటి మొక్కకు సంబంధించినటువంటి కొన్ని అవశేష భాగాలు అనేవి దొరికాయి. వాటిని ఉపయోగించి మళ్ళీ ఆ మొక్కని పునర్జీవం చేయడం జరిగింది. ఆ విధంగా పునర్నిర్మాణం చేసి ఒక కొత్త మొక్కను తయారు చేశాడు. అంటే అదే మొక్క దాన్ని మళ్ళీ అంతరించిపోయింది అనుకున్నటువంటి మొక్కను, శిలాజం రూపంలో ఉన్నటువంటి మొక్కను మళ్ళీ అతను బ్రతికించడం జరిగింది. ఆ మొక్కకి పేరు పెట్టినటువంటి పేరు ఏంటంటే విలియం సోనియా సివార్డియానా. విలియం సోనియా సివార్డియానా అనేటటువంటి పేరును అతను సూచించడం జరిగింది. ఈ విధంగా ఎక్కువగా అతను వివృత బీజాలకు సంబంధించినటువంటి శిలాజాల మీద ఎక్కువగా అతను పరిశోధన చేశాడు. నెక్స్ట్ ఆర్కియాలజీ మీద కూడా అతను పరిశోధన చేయడం జరిగింది. అంటే పురాతన కాలంలో ఉండేటటువంటి మనం ఉపయోగించినటువంటి వస్తువులు ఉంటాయి కదా, వాటికి సంబంధించినటువంటి ఆర్కియాలజీ మీద కూడా అతను పరిశోధన చేయడం జరిగింది. అంటే ఇవన్నీ కూడా భూగర్భానికి సంబంధించినటువంటి అంశాలే. అంటే జియాలజీ కానివ్వండి, లేకపోతే పురావృక్ష శాస్త్రం కానివ్వండి, లేకపోతే ఫాజిల్స్ కానివ్వండి, నెక్స్ట్ ఆర్కియాలజీ కానివ్వండి, ఇవన్నీ కూడా భూగర్భానికి సంబంధించినటువంటి అంశాలే కాబట్టి ఇవన్నీ రిలవెంట్ గా ఉన్నటువంటి అంశాల మీద ఇతను పరిశోధన చేయడం జరిగింది. 1946 సంవత్సరంలో పురావృక్ష శాస్త్రం సొసైటీని ఇతను స్థాపించడం జరిగింది. 1946లో పురావృక్ష శాస్త్ర సొసైటీని ఇతను రూపొందించడం జరిగింది. సో ఇది బీర్బల్ సాహినికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అండి. మరి దీని మీద ఎక్కువగా అడగడానికి అవకాశం ఉండేటటువంటి బిట్లు ఏంటి అంటే శిలాజాల గురించి అధ్యయనం చేసేటటువంటి శాస్త్రాన్ని ఏమంటారు అంటే పేలియంటాలజీ అంటారు. శిలాజాల గురించి అధ్యయనం చేసేటటువంటి శాస్త్రాన్ని పేలియంటాలజీ అంటారు. మరి ఆ శిలాజాలు అనేటటువంటివి రెండు రకాలుగా ఉంటాయి. ఒక మొక్కకు సంబంధించినటువంటి వృక్షానికి సంబంధించినటువంటి శిలాజాలు అయినట్లయితే వాటిని పేలియో బాటనీ అంటారు, పురావృక్ష శాస్త్రము. అట్లా కాకుండా ఆ శిలాజాలు అనేటటువంటి జంతువుకు సంబంధించినటువంటి అయితే పేలియో జువాలజీ అంటారు. సో కాబట్టి పేలియో బాటనీ, పేలియో జువాలజీ రెండింటిని కలిపి పేలియంటాలజీ, పురాజీవ శాస్త్రం అంటారు. నెక్స్ట్ మరి బీర్బల్ సాహిని ఎక్కువగా పరిశోధనలు ఎక్కడ ఏ ప్రాంతంలో చేశాడు అంటే మన భారత ఉపఖండంలో ఇతను పరిశోధన చేయడం జరిగింది. నెక్స్ట్ బీర్బల్ సాహిని ఎవరి సలహా మేరకు డిఎస్సి డిగ్రీని సాధించాడు, లేకపోతే ఎవరి సహకారంతో సాధించాడు అంటే ఎవరి సూచనల మేరకు అంటే ఏసీ సివార్ట్ అనేటటువంటి లండన్ యూనివర్సిటీలో ఉన్నటువంటి ఏసీ సివార్ట్ యొక్క గైడెన్స్ తోటి అతను డిఎస్సి డిగ్రీని సాధించడం జరిగింది. నెక్స్ట్ ఎఫ్ఐఆర్ఎస్ సాధించినటువంటి భారతీయ మొదటి భారతీయ శాస్త్రవేత్త, వృక్ష శాస్త్రవేత్త ఎవరు అంటే బీర్బల్ సాహిని. నెక్స్ట్ ఎక్కడ పరిశోధన చేశాడు బీర్బల్ సాహిని మొట్టమొదటిసారిగా అంటే ఇతను శిలాజాల మీద పరిశోధన చేసేటప్పుడు వృక్ష శిలాజాల మీద పరిశోధన అనేది ఎక్కడ సాగించాడు అంటే బీర్బల్ రాజ్మహల్ హిల్స్ లో ఇతను బీహార్ లో ఉన్నటువంటి రాజ్మహల్ హిల్స్ లో ఇతను పరిశోధన చేయడం జరిగింది. నెక్స్ట్ ఇతను పరిశోధన చేసినటువంటి మొక్క పేరు ఏమిటి, లేకపోతే ఇతను పునర్నిర్మాణం చేసినటువంటి మొక్క ఏది, శిలాజం లాగా ఉన్నటువంటి మొక్కను పునర్నిర్మాణం చేసి దానికి పేరు పెట్టినటువంటి శాస్త్రవేత్త ఎవరు అంటే బీర్బల్ సాహిని. ఏ మొక్క మీద అతను పరిశోధన చేశాడు అంటే టీలో ఫిల్లం. ఈ టీలో ఫిల్లం కి పునర్నిర్మాణం చేసి దానికి మళ్ళీ ఏ పేరు పెట్టాడు అంటే విలియం సోనియా సివార్డి అనేటటువంటి పేరుని పెట్టడం జరిగింది. నెక్స్ట్ బీర్బల్ సాహిని ఎక్కువగా ఏ రకమైనటువంటి మొక్క శిలాజాల మీద పరిశోధన చేశాడు అంటే వివృత బీజ శిలాజాల మీద పరిశోధన చేశాడు. నెక్స్ట్ 1946లో పురావృక్ష శాస్త్ర సొసైటీని ఇతను రూపొందించడం జరిగింది. సో ఇవి దీనికి సంబంధించినటువంటి టాపిక్ అండి. ఇంకొక ముగ్గురు శాస్త్రవేత్తలు ఉన్నారు. ఈ ముగ్గురు శాస్త్రవేత్తల తర్వాత ఇంకొక చిన్న టాపిక్ అనేటటువంటిది ఉంటుంది. ఇంకొక 2 క్లాసుల్లో ఈ చాప్టర్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో మరి కాబట్టి లైవ్ లో ఉన్నటువంటి మిత్రులందరూ కూడా
అందరికి కూడా గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండ్ గుడ్ నైట్ అండి. నెక్స్ట్ మళ్ళీ మాక్సిమం రేపటి నుంచి మీకు లైవ్ క్లాసులు అన్ని కూడా అందుబాటులో ఉండటానికి ప్రయత్నం చేస్తాను. మాక్సిమం ఈ వారం రోజులు కొన్ని 4-5 రోజుల నుంచి 10th క్లాస్ ఇన్విజిలేషన్ తర్వాత కొన్ని వేరే రకాలైనటువంటి స్కూల్ సంబంధించినటువంటి యాక్టివిటీస్ వల్ల మీకు లైవ్ చేయడానికి ఇబ్బంది అయింది. సో కాబట్టి నెక్స్ట్ రేపటి నుంచి మాక్సిమం మీకు ప్రతిరోజు లైవ్ అందించే అవకాశం అనేది ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. గుడ్ నైట్.